చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలానికి హంద్రీనివా నీరు చేరడంతో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్, ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హంద్రీనివా నీరు కుప్పం నియోజకవర్గం వైపు దూసుకెళ్తుందన్నారు. కుప్పం అభివృద్ధి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమన్నారు. కుప్పం చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో హంద్రీనివాను విడుదల చేసి ఎన్నికలకు పోతామని ఎంపీ రెడ్డప్ప తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. భగవంతుడు కూడా ఇంతకంటే మంచి టైమింగ్ ఇవ్వలేడని భావిస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే పండగ జరుగుతూ ఉంది. ఒక పక్క పండగను పురస్కరించుకుని ఈరోజు కృష్ణమ్మ జలాలు కుప్పం నియోజకవర్గం లోపలికి ఎంటర్ అవ్వడం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వారి ఉన్నటువంటి దృఢ సంకల్పంతో చేసినటువంటి పని. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకా ఈ పని ఎవరి వల్ల జరిగే క్వశ్చనే లేదు. మరీ ముఖ్యంగా మా మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు ఎన్నో మార్లు ఈ విషయం మీద ఫైట్ చేసి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుప్పంలో మేము ప్రామిస్ చేసినాం, కుప్పంకి కృష్ణమ్మ జలాలు ఇచ్చిన తర్వాతనే మేము ఇక్కడికి వచ్చి ఓటు అడుగుతామనేటటువంటి విషయం పలు చోట్ల చెప్పడం కూడా జరిగింది. ఆ మాటను నిలబెట్టుకొని ఈరోజు కృష్ణమ్మని కుప్పానికి తీసుకొచ్చినందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి, రామచంద్రారెడ్డి గారికి కుప్పం ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు కుప్పం నియోజకవర్గ సరిహద్దుల్లోకి హంద్రీనివా నీళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. మాదేమున్న చేతుల ప్రభుత్వం మాట చెప్తే మడమ తిప్పకుండా చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాలో పెద్ద అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో జరుగుతూ ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు కూడా చిత్తూరు ప్రెస్ వారు అడగడం జరిగింది, కుప్పంకి ఎన్ని రోజుల్లో నీళ్ళు ఇస్తారు అని. బహుశా మేము రాబోయేటువంటి ఎలక్షన్లు ఎదుర్కొనే లోపలే నీళ్ళు ఇచ్చి ఎలక్షన్లకు పోతామని చెప్పడం కూడా నేను ఆ రోజు గుర్తు చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా ఇవ్వాలి మనం. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి మన మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు. కాబట్టి వారిని కూడా వారి మాటను కూడా గౌరవించి మనమందరూ ఐకమత్యంగా ఉండి కుప్పం నియోజకవర్గానికి తాగడానికి, సాగు చేసుకోవడానికి నీళ్ళు ఇస్తారని, కృష్ణానది నుంచి ఇంత దూరం హంద్రీనివా నీళ్ళు మనకి ఇస్తున్నారంటే మనం చాలామంది ముఖ్యమంత్రులు చూసినాం, చాలామంది ఎమ్మెల్యేలు చూసినాం, చాలామంది లీడర్లు చూసినాము. కానీ ఈ ఎలక్షన్ లోపల ఖచ్చితంగా మీకు నీళ్ళు ఇస్తున్నాడు. నీళ్ళు ఇప్పుడు మనకు ఇక్కడ రామకుప్పం వరకు చేరినాయి. కాబట్టి ఇంకా 10-15 రోజుల్లో ఇక్కడ ఉండే చెరువులకు కూడా నీళ్ళు వదలడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3-4 ఏళ్ళుగా వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఇక్కడ అందరూ సుభిక్షంగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబును చంద్రగిరికి పోయి కంటెస్ట్ చేసుకోమని మీరు ఇక్కడుండే ప్రజలు చెప్పాలి. మా బీసీలు ఎవరు నిలబడినా సరే బీసీలను ఎమ్మెల్యేగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి కానుక ఇస్తామని మీరు అందరూ శపథం చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఎమ్మెల్సీ ఇచ్చి తిరిగి ఆయన ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తూ ఉన్నారు. వన్యార్ కులస్తులు ఇదివరకే కాళహస్తికి సంబంధించిన ఒక డాక్టర్కి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇక్కడ 2వ ఎమ్మెల్సీ ఇచ్చారు. మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ వాళ్ళ కులానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఇచ్చినాడే కానీ వేరే కులాలకు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు చంద్రబాబు ఇవ్వలేదు.